పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విఎంఆర్డీఏ పర్యాటకం అస్తవ్యస్తం, కొత్త విధానాలతో పర్యాటకులకు తలనొప్పులు. అక్కడ ఒక్కో తలకాయకు ఒక్కో టికెట్, కైలాసగిరిపై తలకాయల లెక్కలు, పర్యాటకుల జేబులకు విఎంఆర్డీఏ చిల్లు. వాహనం ఛార్జీ తగ్గించామంటూనే ప్రయాణికులపై వడ్డన, ఆన్లైన్ లిస్టా విధానంతో కౌంటర్ల వద్ద తప్పని తిప్పలు. ఏమన్నా అంటే అన్నామంటారు కానీ పర్యాటకులకు ఎక్కడ సుఖం ఉంది? విశాఖపట్నం పర్యాటకంలో విశాఖపట్నం అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. అలాంటి విశాఖపట్నంలో పర్యాటకానికి కొత్త సర్కార్ చాలా వరకు తూట్లు పడుస్తుంది. ముఖ్యంగా విఎంఆర్డీఏలో వచ్చిన కొత్త కమిషనర్ పర్యాటకానికి కొన్ని రకాలుగా బాగా ఇబ్బందులు పెడుతున్నారని సమాచారం. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఏదో ఆఫర్లు ఇస్తున్నట్లే ఇచ్చి వెనక నుంచి మళ్లీ పర్యాటకులకు నడ్డి విరుస్తున్నారు కొత్త కమిషనర్. ఇదంతా ఆయన నిర్ణయమా లేదా అనేది పక్కన పెడితే కమిషనర్ ఆయనే కాబట్టి విధి విధానాలకు ఆయనకు సంబంధించినవి కాబట్టి ఆయన ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నిజానికి అక్షర శిల్పం వారం రోజులుగా ఇదే విషయం మీద ఫోకస్ పెట్టింది. 2 వార్తా కథనాలు ఇప్పటికే ప్రచురించింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన విఎంఆర్డీఏలో రాలేదు. విఎంఆర్డీఏ ఆదాయ వనరులు పెంచుకోవడానికి పర్యాటకుల నడ్డి విరుస్తుంది. ప్రాజెక్టులకు లెక్కాపత్రం లేకుండా కాంట్రాక్టర్లకు కోట్లు కుమ్మరిస్తున్న సంస్థ ఇప్పుడు పర్యాటకులు విశాఖవాసులపై మాత్రం భారీగా వడ్డిస్తుంది. స్మార్ట్ టికెటింగ్ విధానం పేరుతో ఒక్కో తలకాయకి టికెట్ పేరుతో మొట్టికాయలు వేస్తుంది. విశాఖపట్నం పర్యాటక రంగానికి మణిహారంగా నిలిచే కైలాసగిరి కొండపైకి వెళ్లే సందర్శకులకు సరికొత్త ఆర్థిక భారం ఎదురవుతుంది. నగరవాసులకు పర్యాటకులకు తక్కువ ఖర్చుతో ఆహ్లాదాన్ని పంచే కైలాసగిరిపై ఇప్పుడు అడుగు పెట్టాలంటే లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కేవలం వాహనాలకు మాత్రమే ప్రవేశ రుసుము వసూలు చేసే అధికారులు ఇప్పుడు సరికొత్తగా వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరిని లెక్కగట్టి టికెట్ జారీ చేస్తుండడం పర్యాటకులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. బడా ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్న సంస్థ సామాన్య పర్యాటకులపై మాత్రం ఈ స్థాయిలో భారం మోపడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఈ అదనపు వడ్డనపై విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ చెప్తున్న వివరణలు వింతగా ఉన్నాయని పర్యాటకులు మండిపడుతున్నారు. కొండపైకి వెళ్లే వాహనాల ఛార్జీలను తాము తగ్గిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో బైకుకి 20, కారుకు 50, భారీ వాహనాలకు 100 చొప్పున ప్రవేశ రుసుము ఉండేది. తాజా సవరణల ప్రకారం బైకు 10, చిన్న 4 వీలర్కు 30, పెద్ద 4 వీలర్కు 50, మినీ బస్సుకు 100, పెద్ద బస్సుకు 150గా నిర్ణయించారు. పైకి చూడడానికి వాహనాల టికెట్ ధర 10 నుంచి 50 తగ్గించినట్లు కనిపిస్తున్నప్పటికీ అసలపు మొదలపు ఇక్కడే ఉంది. వాహనం ఛార్జీ తగ్గించామంటూనే ఆ వాహనంలో ప్రయాణించే ప్రతి ఒక్కరికి తలో 10 రూపాయల చొప్పున తలకాయ ఛార్జీ వసూలు చేస్తున్నారు. గతంలో బైకుపై 2 వెళ్తే కేవలం 20తో సరిపోయేది. కానీ ఇప్పుడు బైక్ ప్రవేశ రుసుంపు 10తో పాటు దానిపై ప్రయాణించే ఇద్దరికి మరో 20 కలిపి మొత్తంగా 30 వసూలు చేస్తున్నారు. అలాగే కారులో 4 లేదా 5 ప్రయాణిస్తే కారు ఛార్జీకి అదనంగా మరో 40 నుంచి 50 భారం పడుతుంది. చివరికి ఆర్టీసీ బస్సులు, మినీ బస్సులో వెళ్లే సాధారణ ప్రయాణికులను కూడా వదిలిపెట్టడం లేదు. బస్సులో ఎంతమంది ఉంటే అంతమందికి తలో 10 చొప్పున టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని సిబ్బంది కరాఖండిగా చెప్తున్నారు. ఈ విధంగా అధికారులు అత్యంత తెలివిగా పర్యాటకుల జేబులకు చిల్లులు పెడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దక్కిన నేపథ్యంలో అక్కడ ప్రవేశ రుసుము పెట్టాలనే ఆలోచన చేయడానికి అప్పట్లో కూటమి నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. పర్యాటకులకు ప్రజలను దోచుకోవడానికి చూస్తున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించిన నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో కైలాసగిరి కొండపై ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా నోరు మెదకపోవడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరలా వ్యవహరిస్తూ కూటమి నేతలు ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విఎంఆర్డీఏ పరిధిలోని మ్యూజియాలు, పార్కులు, పర్యాటక కేంద్రాల్లో టికెట్ల కోసం పర్యాటకులు క్యూ లైన్లో వేచి ఉండే ఇబ్బంది లేకుండా విస్టా అనే ఆన్లైన్ టికెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని అధికారులు ఘనంగా ప్రకటించుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా తయారైంది. ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత పర్యాటకుల కష్టాలు మరింతగా రెట్టింపయ్యాయి. కొంతమంది సాంకేతికతను ఉపయోగించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ సదరు పర్యాటక కేంద్రాల వద్ద ఉన్న సిబ్బంది వాటిని విధిగా స్కాన్ చేయాల్సి వస్తుంది. గతంలో నేరుగా టికెట్ ఇచ్చే సమయం కంటే ఇప్పుడు స్కానింగ్ ప్రక్రియకే ఎక్కువ సమయం పడుతుందని పర్యాటకులు విసిగిపోతున్నారు. ముఖ్యంగా కైలాసగిరిపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్, త్రిశూలం ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత
పర్యాటకుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ రద్దీకి తగ్గట్టుగా కొండ కింద ఉన్న టికెట్ కౌంటర్ల వద్ద సిబ్బందిని లేదా స్కానింగ్ పరికరాలను పెంచకపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ఆన్లైన్ టికెట్ తీసుకున్న వారు కూడా కౌంటర్ వద్ద స్కాన్ చేయించుకుంటే గానీ లోపలికి వెళ్లలేని దుస్థితి నెలకొంది. దీనికి తోడు నేరుగా టికెట్లు కొనుగోలు చేసే వారి రద్దీ కూడా తోడవడంతో క్యూ లైన్లు భారీగా పెరిగిపోతున్నాయి. గంటల తరబడి ఎండలో వేచి ఉండాల్సి రావడంతో పర్యాటకులు విసుగు చెందుతున్నారు. VMRDA అధికారుల మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఎక్కడా పొంతన లేదని, పర్యాటక అభివృద్ధి పేరుతో ఆర్భాటాలు చేయడం పక్కన పెట్టి మొదట సందర్శకులపై మోపుతున్న అదనపు భారాలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.